తెలుగు రాష్ట్రాల్లో బనకచెర్ల రగడ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలోనూ బనకచెర్లపై రచ్చ జరిగింది. ఏపీది ఒక మాట, తెలంగాణది మరో మాట మాట్లాడుతోంది. అసలు చర్చే జరగలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పగా చర్చించామన్న ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బనకచెర్ల కడతామని ఏపీ చెప్పలేదంటున్నారు సీఎం రేవంత్. బనకచెర్లపై చర్చ జరగలేదని అన్నారు. జల వివాదం పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, గతంలో బనకచెర్లపై ఫిర్యాదు చేశామని అన్నారు. కేంద్ర సంస్థలే బనకచెర్లపై అభ్యంతరాలు లేవనెత్తాయని సీఎం రేవంత్ తెలిపారు. ఇచ్చిపుచ్చుకునే వాతావరణంలో చర్చలు జరిగాయంటున్న ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. మరి తెలుగు ప్రజలంతా ఒకటే అనే స్ఫూర్తితో చర్చలు జరిగాయని కూడా తెలిపారు. 3 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నామని, బనకచెర్లపై చర్చ జరిగినట్లు తెలిపారు. రిజర్వాయర్ల ద్వారా బయటకు వెళ్లే నీటిని లెక్కలు వేసేందుకు టెలిమెట్రీ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు సత్వరమే చేపట్టాలని, జీఆర్ఎంబీ కార్యాలయం హైదరాబాద్ లో, కేఆర్ఎంబీ కార్యాలయం అమరావతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో రేవంత్ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. బనకచెర్లపై ఎవరి వాదన వారిదే అన్న చందంగా ఉంది. ఇందుకీ ఎవరు చెప్పేది వాస్తవం? $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ తో కలిపేసేటువంటి కమిటీ ద్వారా 2 రాష్ట్రాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పాటిల్ గారి ఆధ్వర్యంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. Also on all the other issues, on all the other issues concerning Godavari and Krishna river water issue, a decision was taken that a committee formed of consisting of senior officers, engineers and experts from both states would be formed in the next 3-4 days a week, and they will in the next 1 month or approximately 30 days they would come up with a way forward on all issues concerning the two states on Krishna and Godavari rivers. I told you what decisions were taken. I think it covers everything. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణా నది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఎజెండాలో మొట్టమొదటి అంశమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్. ఇది అఫీషియల్ ఎజెండా. రేవంత్ రెడ్డిని ప్రెస్ మీట్ లేమంటాడు, కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదన్నాడు. మరి ఇది ఎజెండా కాదా? ఇది ఇంకా మంచి సాక్ష్యం చూపిస్తా. పాపం ఆయన కడుపు చల్లకుండా ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల గారు ఉన్న విషయాన్ని బయట పెట్టారు. సో అట్లీస్ట్ నిమ్మల రామానాయుడు గారు మాట్లాడిన మాటలు చూసినాకన్నా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాల్సి ఉంది. రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నారని, రేవంత్ రెడ్డి కూలిందంటున్నా మేడిగడ్డపై చర్చ పెడదామని అన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి మా సవాల్ను స్వీకరించాలని, నాగార్జున సాగర్ పై చర్చకు వస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు.
నాగార్జున సాగర్ పై కాదు, దమ్ముంటే మేడిగడ్డపై చర్చకు రావాలని అన్నారు. కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో. ఒక్క వర్గం కాదు, అందరినీ మోసం చేసింది. ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి వద్దానని కలుపుతలేరు, చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎవడన్నా అంటాడా? అరే ఇంత అన్యాయం మాట. మొన్న పోయినాం చర్చకు రమ్మండి, ఆడికెళ్ళి మళ్ళీ వీకి మళ్ళా చర్చకు వస్తావా నిన్న డైలాగ్ ఏమనాలి? చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు బిరికి సన్నాసి. మళ్ళా చర్చకు వస్తావా కేసీఆర్, నాగార్జున సాగర్ కట్ట మీదకి వస్తావా? మేమన్నా మీకు రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా ఆడిడేది మంచిగా ఉంది, అది కూలిపోలే. నువ్వు కులేశ్వరం అని నీకు నెత్తి బాగలేక నువ్వు అంటున్నావు కానీ 2 ఏళ్ళు 20 నెలలు అయింది దగ్గర 20 నెలల్లో ఒక కొత్త స్కీమ్ చాలు కాలేదు. ఒకళ్ళకి రూపాయి ఇచ్చింది లేదు, ఒక్కటి ఫ్రీ బస్సు తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? ఏది లేదు. మరి ఆడబోతున్నాయి పైసలు. పిల్లలకు భోజనం పెట్టలేని దుస్థితులు ఉందా ప్రభుత్వం? ఒక్క గ్యారెంటీ అమలు చేయకపోతివి, రైతు బంధు పెంచకపోతివి, 2 సార్లు ఎగ్గొడితివి, దళిత బంధు పెంచకపోతివి, ఉన్న పైసలు ఇవ్వకపోతివి, ఆడబోతున్నాయి పైసలు. మరి ప్రభుత్వం యొక్క డబ్బులు, ప్రజల యొక్క సంపద ఎక్కడ పోతుంది? ఎవరి జేబులకు పోతుంది? ఢిల్లీలో రాహుల్ గాంధీ పోతుందా? కాంట్రాక్టర్లకు పోతుందా? మరి ఏడబోతున్నది చెప్పాల్సిన బాధ్యత. తెలంగాణ ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో 31 జెడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా 5773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా 12778 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షల వార్డులు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలను ఖరారు చేసింది. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల కాల పరిమితి గత ఏడాది ప్రారంభంలో ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో 31 జెడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా 5773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా 12778 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షల వార్డులు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలను ఖరారు చేసింది. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల కాల పరిమితి గత ఏడాది ప్రారంభంలో ముగిసింది. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, శ్రీధర్బాబు అన్నారు. లబ్దిదారులకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందించిన మంత్రులు మహిళా సంఘాలకు ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మినిస్టర్లు స్పష్టం చేశారు. 25 లక్షల మంది అన్నదాతలకు రైతు భరోసా అందించామని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కాన్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు సార్, గౌరవ మంత్రి. మహిళ సంతోషంగా, ధైర్యంగా ముందుకు పోగలుగుతుంది. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కళ కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలని మరి కంకణం కట్టుకొని ఈ రోజు యొక్క పరిపాలన చేయడం జరుగుతా ఉంది. కేవలం మాటలు కాదు, మన ప్రభుత్వం వచ్చినటువంటి 48 గంటల్లోనే మహిళలకు ఆర్థికంగా భారం పడకూడదంటే మరి కనీసం వాళ్ళు అమ్మగారి ఇళ్లకు వాళ్ళకు నచ్చిన గుడికి, నచ్చిన ప్రదేశం పోవాలంటే వాళ్ళ మీద భారం పడకూడదు. వాళ్ళ కోరికలు, మొక్కులు, బిడ్డల దగ్గరికి, కొడుకుల దగ్గరికి, హాస్టళ్లకు వెళ్లాలంటే అని ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. అదే కాకుండా మహిళలకు ఏ బిజినెస్ ఉన్నా వాళ్లకు డబ్బులు వచ్చే చూడాలని చెప్పి హాస్టల్లో గాని, స్కూళ్లలో గాని మనం ఇచ్చే యూనిఫామ్స్ మరి ఎక్కడెక్కడో ప్రైవేట్ ఏజెన్సీలు కుడతా ఉన్నారని చెప్పి మా మహిళలకే ఇద్దామని గత సంవత్సరం మహిళలకు దాదాపుగా 60 లక్షలకు సంబంధించినటువంటి యూనిఫామ్స్ ఇచ్చి 30 కోట్ల రూపాయలు
మన మహిళా సంఘం సభ్యులకు ఈ బట్టలు కుట్టినందుకు ఆదాయాన్ని ఇవ్వడం జరిగింది. అదే విధంగా పాఠశాలలు గతంలో ఐకేపీ సెంటర్ ఆయిల్ బంకులు అంటే మహిళలకు ఇస్తానంటారు మా సీతక్క. ఆర్టీసీ బస్సులు అంటే మహిళలకు ఇస్తానంటారు సీతక్క. సోలార్ పవర్ అంటే మహిళలకు ఇస్తానంటది సీతక్క. ఏ వ్యాపారం అయినా ఏ పని చేసినా నా మహిళలకే ఇస్తాను, ఇల్లు ఇచ్చినా రేషన్ కార్డు ఇచ్చినా ఆడవాళ్ళ పేరు మీదనే ఉండాలి అని. ఎందుకనంటే గతంలో మీరు పెద్దగా వాటిని పాటించలేదు. ఆ అనుభవం అంతా మీరు మధ్యలోనే ఖర్చు చేస్తున్నారు. మా ఆడబిడ్డకి ఇస్తే ఆ కుటుంబాన్ని సంరక్షించుకుంటది, ఆ బిడ్డను చదివించుకుంటది, ఆ కుటుంబాన్ని పోషించుకుంటది. ఆనాడే తెలంగాణ ఆనందంగా సంతోషంగా ఉంటది అని చెప్పి అన్ని ప్రాజెక్టులు కూడా మహిళలకు అప్పగడుతున్నాం. మహిళలకు అప్పచెప్పటం మూలాన ఈ రోజు మొదటి సంవత్సరం 20,000 కోట్లు మీకు రుణం వడ్డీ లేకుండా ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం 6,000 కోట్లు ఎప్పటికీ అయింది. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఏదైతే 1,00,000 కోట్లు మీ జేబులో పెడతామని చెప్పామో వడ్డీ లేకుండా 1,00,000 కోట్లు 5 సంవత్సరాల్లో మీ ఖాతాల్లోకి వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాదు, ఏ కార్యక్రమం అయినా సరే మహాలక్ష్మి ఆశీర్వదిస్తే, మా ఆడబిడ్డ ఆశీర్వదిస్తే ఆ ప్రభుత్వం కూడా చల్లగుంటదని. యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్ హైవేపై దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతుండటంతో హైదరాబాదీలు జిల్లాలకు వెళ్లే వాళ్లు ప్రతినిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఆర్థిక వనరులు, ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. గత త్వరలో పనులు పూర్తి చేసి ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దసరాకు ఫ్లైఓవర్ పై వాహనాలు రయ్యమంటూ తిరుగుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. లార్నాగర్ చౌరస్తకెళ్లి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ ఫ్లైఓవర్ 2017లో అగ్రిమెంట్ అయి టెండర్లు పిలిచి 1,200 కోట్లతోని ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది. 2 ఏళ్ళు అయితే 10 పూర్తవుతుంది. చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతోని ఫారెస్ట్ క్లియరెన్స్ ముందు నార్లాపూర్ వరకు వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఇయ్యక అక్కడ అయిపోయింది. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నాకున్న పరిచయాలతో గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ NCLT లో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే R&D కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను, మా అధికారులు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్రూ అకౌంట్ ద్వారా వారికి R&D కన్స్ట్రక్షన్ బాపినీడి గారు అనే మంచి కాంట్రాక్టర్ కు ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా, స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పర్సూ చేస్తూనే ఉన్నారు. దాన్ని ఇవాళ పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే 6 స్లాబ్లు వేసుకుంటూ దాన్ని రేపు GHMC కమిషనర్ గారు చెప్తే ఆయన ఢిల్లీలో ఉండుకుంటూ CE, ENC గారు, ఎమ్మెల్యే, ఎంపీ గారు, అలాగే ఇతర అధికారులతోని మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరూ కలిసి రేపు నా ఛాంబర్ లో రివ్యూ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి కూడా స్లాబ్లు వేసే కార్యక్రమం GHMC వేరే వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్. వాళ్ళది 1.2 కిలోమీటర్ లెంత్, వీళ్ళది 6.8. మాది మా డిపార్ట్మెంట్ నేషనల్ హైవే. సో రేపు కంబైన్డ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం. మా కాంట్రాక్టర్ కు, మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. గడ్కరీ గారు కూడా ఎప్పుడు కలిసినా ఉప్పల్తిగా క్యావోరా అంటాడు ఆయన. అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని, దసరా నాటికి దీని ప్రజలకు సౌకర్యం కల్పించడం, దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ప్రజానికానికి తెలియజేస్తూ, సరే వివిధ కారణాల వల్ల లేట్ అయింది కాబట్టి ఎవరిని బ్లేమ్ చేసే అవసరం లేదు. కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమం 8 కోట్ల ఫ్లైఓవర్ 6 లేన్ అంటే హైదరాబాద్ ఇంత లెంత్ అయిన ఫ్లైఓవర్ ఆఫ్టర్ PV నరసింహరావు తర్వాత ఇదే ఫ్లైఓవర్. ఇది 6 లేన్, అది 4 లేన్. సో అందుకనే డిలే అయింది. దీన్ని ఎవరిని నిందించుకోరే. నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే, ఎంపీలు, ఇక్కడ మా ఆఫీసర్లకు రోజు మాట్లాడుతున్నాను. ఏం ప్రోగ్రెస్, స్లాబ్ ఎప్పుడు ఇస్తుండ్రు, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు కూడా అడిగిన కాంట్రాక్ట్ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB చీఫ్ ప్రభాకర్ రావును సిట్ విచారించింది. 7వ విచారణలో భాగంగా ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించింది. ప్రభాకర్ రావు వాడిన 3 సెల్ ఫోన్లలో ఒకటి స్వాధీనం చేసుకున్న సిట్ మొబైల్లో డేటా క్లియర్ చేసి ఇచ్చినట్లు గుర్తించింది. దీంతో ప్రభాకర్ రావు సెల్ ఫోన్ ను FSL కు పంపారు. మరో 2 మొబైల్స్ అమెరికాలో మర్చిపోయి వచ్చానని ప్రభాకర్ రావు తెలిపారు. విచారణలో పలువురి స్టేట్మెంట్ ఆధారంగా సిట్ ప్రశ్నించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట ప్రభాకర్ రావు హాజరయ్యారు.
ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించిన సిట్ తన సెల్ ఫోన్ ని సీజ్ చేసింది. అయితే మొబైల్ డేటాను డిలీట్ చేసినట్లు సిట్ గుర్తించింది. ప్రభాకర్ రావు సెల్ ఫోన్లను ఎఫ్ఎస్ఎల్ ను పంపించినట్లు సిట్ నిన్నటి విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్పలేదని కూడా తెలిపింది. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం ఉందని, ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒకటే స్పందిస్తుందని అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్న ఆయన ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు. సూపర్ 6 సహా 143 హామీలు ఇచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని తెలిపారు. మార్చి 12న యువత పోరు పేరుతో ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఈ హామీయే కాకుండా నిరుద్యోగ భృతి సంగతి ఏమిటి, సంవత్సరం గడిచిపోయింది, ఇస్తానన్నావు కదా 36,000 ప్రతి సంవత్సరం, దాని గతి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా నినదిస్తూ యువతకు తోడుగా ఉండి మార్చి 12వ తారీఖున యువత పోరు నిర్వహించాం. జూన్ 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిన సూపర్ 6, సూపర్ 7 హామీలనన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ఈ ఎగ్గొట్టిన ఈ బాకీల సంగతి ఏమిటి, మీరిచ్చిన బాండ్ల సంగతి ఏమిటి అని చెప్పి గట్టిగా నిలదీస్తూ జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశారు. రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈ రోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ రోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఏడాది పాలనలో ప్రజలకు తానిచ్చిన హామీని కూడా చంద్రబాబు గారు నెరవేర్చకపోగా 2024 డిసెంబర్ 13వ తారీఖున అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలబడింది. డిసెంబర్ 24వ తారీఖున కరెంటు ఛార్జీల బాధుడుపై ఏకంగా 15,000 కోట్ల రూపాయల బాధుడు. ఆ కరెంటు ఛార్జీల మీద నిరసన తెలుపుతూ డిసెంబర్ 24వ తారీఖున పోరుబాట నిర్వహించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏలూరు కలెక్టరేట్ లో పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. సమాజంలో 10% ఉన్న ధనవంతులు, అట్టడుగు స్థాయిలో ఉన్న 20 మంది నిరుపేదల జీవన ప్రమాణాలు స్థాయిని పెంచేందుకు చేయూతనివ్వడమే P4 లక్ష్యమని మంత్రి నాదెండ్ల అన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలన్నదే P4 కార్యక్రమం అని ప్రధాన ఉద్దేశమని కూడా అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక సుదీర్ఘమైన ప్రస్థానం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన కోసం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. అందరం కలిసికట్టుగా ఒక కార్యక్రమం చేస్తే కుటుంబాలని మనం గుర్తించి ప్రత్యేకంగా కుటుంబంలో ఉన్న సమస్యలు ఏంటో ఆ సమస్యల పరిష్కారం మనం చేయగలిగితే అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకెళ్లగలుగుతాం అనే ఆలోచనతోటి P4 విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వం చేస్తున్న ఒక పాలసీ విధానం అని అనుకుంటే పొరపాటు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి, ఇన్స్పిరేషన్ గా మారాలి. ఈ ప్రస్థానం ఒక ఆశ కల్పిస్తున్నాం, ఒక భరోసా కల్పిస్తున్నాం, ఒక నమ్మకం కల్పిస్తున్నాం. కేవలం కొంతమంది ధనవంతులుగా మిగిలిపోతారు సమాజంలో అనే అపోహని తొలగించి ఎవరైతే చదువుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళకి అటువంటి సౌకర్యాలు కల్పించడం, ఎవరైతే ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని మేము కష్టపడతాం అనే భావన ఉన్న యువతకు, సమాజంలో ఉన్న ఎంతో మంది ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో ఇండస్ట్రియలిస్టులుగా, బిజినెస్ లో, ట్రేడ్ లో, వాళ్ళందరూ కూడా ఒక అడుగు ముందుకేసి ఆదుకునే విధంగా ముందుకెళ్తాం. ఏలూరు జిల్లాలో నమస్కారం. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని రెవెన్యూ మంత్రి యనగాని సత్యప్రసాద్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి ప్రసాద్ ప్రభుత్వ కార్యక్రమాల లబ్ధిదారులతో మాట్లాడారు. నల్లరాళ్లపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నామని అన్నారు. ఒకే కుటుంబంలో 6 పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పంచి వారితో ముచ్చటించారు.
ఇక నీకు 13,000 నీకు 13,000 అంటూ కులాసాగా పిల్లలతో ముచ్చటించారు. ఫోటో ఉండాలా అది నివాసితులకి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా, అలాగే వాళ్ళ ఆర్థిక జీవన పరిమాణంతో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే విధంగా ఎన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నిజంగా మంచి నాయకులు, మంచి నాయకత్వం ఉన్నటువంటి ఇందుపూరు పార్లమెంటు, అలాగే ఇందుపూరు నియోజకవర్గం. ఎందుకంటే గౌరవ శ్రీ నందమూరి తారక రామారావు ఈ వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చేసి అప్పుడు ఎంచుకుని, నేను చూశాక లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఒక స్కూల్కి వెళ్ళాం. అక్కడ ఎక్స్ట్రా గదులు కంటే ఆ రోజుల్లోనే ఆ 25 ఎకరాల్లో గురుకుల పాఠశాల పెట్టాలని ఆలోచన నందమూరి తారక రామారావు వచ్చిందని గారిలో వచ్చిందంటే నిజంగా అద్భుతమైంది. అవన్నీ కూడా వారి యొక్క ఆశయాన్ని ఏదైతే రాష్ట్రంలో క్షేత్రస్థాయి తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటూ బాలకృష్ణ గారు ముఖ్యంగా హిందూపూర్ నియోజకవర్గం తారాస్థాయికి తీసుకెళ్లాలి, అభివృద్ధి ఉండాలా, ప్రతి ప్రాంతం కూడా ఈ స్టేట్లో నెంబర్ 1గా ఉండాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తాను. వారికి ప్రత్యేకంగా నాకు అభినందన తెలియజేసుకుంటాను. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క విషయాలు తెలుసుకుంటూ ఏదైతే కమ్యూనిటీ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు, గృహాల పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని అవన్నీ కూడా ఇమీడియట్గా, ఎందుకంటే ఈ సుపరిపాలన తొలి అడుగు అనేది కేవలం వెళ్ళటం మాట్లాడటం కాదు, తప్పకుండా ప్రతి ఒక్క గ్రామాల్లో హ్యాబిటేషన్స్లో శ్మశాన వాటికి ఉండాలి అనేది ఒక లక్ష్యంగా తీసుకున్నాం. అవన్నీ కూడా మేము ఎక్కడైతే గ్రీవ్స్ ఉన్నాయో తీసుకుంటున్నాం. ఆ యుద్ధ ప్రాతిపదన రాబోయే రోజుల్లో ప్రతి హ్యాబిటేషన్ కూడా శ్మశాన వాటికి ఉండాలనేసి, అలాగే ముఖ్యంగా అయితే రెగ్యులైజ్ చేయాల్సిన ఇల్లులు ఉన్నాయి. జియో 30 ప్రకారంగా మంగళగిరిలో మనం చేస్తాం గౌరవ లోకేష్ గారి కాన్స్టిట్యూన్సీలో, అలా ఎక్కడైతే అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు కూడా రెగ్యులైజ్ చేసే స్కీమ్ అవ్వచ్చు. ఇట్లాంటి అన్ని స్కీములు కూడా వాళ్ళు తెలియజేసి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకుని అవన్నీ కూడా పూర్తి చేసి ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో క్రియేట్ చేయాలని లక్ష్యంతోనే ఈ అద్భుత కార్యక్రమం చేస్తాను. పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి, అలాగే పత్రికా సోదరులు నా యొక్క కృతజ్ఞత. పులివెందుల నియోజకవర్గంలోని చెరువులకు నీళ్లు ఇవ్వకపోవడంపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. గండికోట, పైడిపాలెం, పీవీఆర్లో పుష్కలంగా నీళ్లు ఉన్నా చెరువులకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. ట్రాన్స్ఫార్మర్ల రిపేరుకి, మోటార్ల రిపేరుకి సొంతంగా ఖర్చులు భరిస్తానని చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 3 స్టెమ్స్ కింద వాటర్ మేనేజ్మెంట్ ఎప్పుడు లేనంత దూరంగా ఈ సంవత్సరం ఉంది. ఇప్పటికే ఒకవైపు శ్రీశైలం నీడిగా ఉంది, ఒకవైపు గండికోట సుమారుగా ఉంది, సిబిఆర్ లో దాదాపు 6 టీఎంసీలు ఉన్నాయి, ఐడిపాలెంలో సుమారుగా వాటర్ ఉన్నాయి. అన్ని రిజర్వాయర్లలో తెలంగాణ నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఆయకట్టులో ఉన్న చెరువులకు నీళ్లు కూడా కేవలం నెగ్లిజెన్స్, ఎవరు పట్టించుకోకపోవడం. ఫోన్లు చేసినాం, ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాం, కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో ఈ రోజు మరి డిఈ ఆఫీస్ కు వచ్చి, దినాల బ్రాంచ్ సంబంధించిన డిఈ ఆఫీస్ కు వచ్చి ముఖ్యంగా ఎర్రబెల్లి చెరువుకు, భీమగారపల్లి చెరువుకు సత్వరమే నీళ్లు ఇవ్వాలని చెప్పి మనవి చేయడం జరిగింది. ఒక్క ఎర్రబెల్లి చెరువు అనేది ఈ మధ్య మీరు వీడియో కూడా చూసింటారు. ఎర్రబెల్లి చెరువుకి ఇస్తే కన్నా దాదాపు దాని బెనిఫిట్ 10 గ్రామాలకు ఉంటుంది. అటువంటి ఇంపార్టెంట్ ట్యాంక్ కు 2 నెలలుగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమన్నంటే మోటార్లు కాలిపోయినాయి అంటారు. మోటార్లు మేము రిపేర్ చేపిస్తామంటే ఒప్పుకోరు. గవర్నమెంటే చేపియాలా, కూటమి నాయకులు చేపియాలి, వాళ్ళు చేయరు. మనం చేసే వాళ్ళని మనల్ని చేయలేరు. మెయింటెనెన్స్ అనేది పూర్తిగా దూరంగా ఉంది. మోటార్లు రిపేర్ అయినాక ఏమైనా వదలండి అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్. హైదరాబాద్ కొంపల్లి డ్రగ్స్ కేసులో 8 మందిని ఈగల్ టీం అరెస్ట్ చేసింది. సీనియర్ పోలీస్ ఆఫీసర్ల కుమారులు డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారు. రాహుల్ తేజ్, మోహన్లు పోలీసులు ఆఫీసర్లు కుమారులుగా కాగా వారిని ఈగల్ టీం రిమాండ్కి తరలించింది. మరోవైపు నిజామాబాద్ పోలీసులు రాహుల్ తేజ్ కోసం పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2023 డిసెంబర్లో న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా డ్రగ్స్ హైదరాబాద్ కి తరలించారు రాహుల్ తేజ్. 2024 జనవరిలో డిచ్పల్లిలో రాహుల్ తేజ్ పై కేసు నమోదైంది. ఈ కేసును విచారించేందుకు డిచ్పల్లి పోలీసులు పిటి వారెంట్ దాఖలు చేశారు. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ది లక్ష్యంగా దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 2025-26 నుంచి 6 ఏళ్ల కాలానికి ఈ పథకం 100 జిల్లాలను కవర్ చేసేలా ప్రణాళిక రూపొందించారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఎన్జీపీసీకి 20,000 కోట్ల పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చిన శుభాంశు శుక్లాను అభినందిస్తూ తీర్మానం చేశారు.